చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఏ విధంగా హింసిస్తున్నారో అనేది అర్థమవుతుందని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూటమి పేరుతో అన్ని రకాల విద్యను నేర్పుతున్నారని, 2029 తర్వాత కూటమి చూపిన దారిలోనే నడవాలని దారి చూపుతున్నారని అన్నారు. ఈ 4 సంవత్సరాలు బాధలు తప్పదని, 4 సంవత్సరాల తర్వాత కూటమి నేతల పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తోందని ఆయన తెలిపారు. ఈరోజు జైలుకు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. ఆయన్ని కలిసిన తర్వాత జైల్లో పరిస్థితులు కూడా చూసాం. అంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఏ విధంగా హింసిస్తున్నాడు అనేది బాగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు కూటమి అనేది ఒకటి పెట్టుకొని ఈరోజు మనకు అన్ని విద్యలు నేర్పిస్తున్నారు. వాళ్ళు అన్ని విద్యలు అంటే తర్వాత మీరు ఏమి చేయాలనో మేము చెప్పేటి అయినా చూసి నేర్చుకోండి, మీకు తెలియకనే మీరు ప్రవర్తించినారు, ఇప్పుడు మేము చెప్పేటి చూసి దీని ప్రకారం మీరు చేయాలా, మళ్ళా నెక్స్ట్ 29 తర్వాత అనే పద్ధతిలో మనకు తెలియపరుస్తున్నారు. నిన్న జరిగిన మనకు ఎన్నుపోటు కార్యక్రమంలో ప్రజలు జస్ట్ మనం ఊరికే చెప్పాము, చెప్పిన దానికే కొన్ని వేల మంది ప్రతి చోట, ప్రతి మండలం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా విపరీతమైన జనాలు వచ్చారు. ఉత్సాహంగా వచ్చి తొందరగా ఎప్పుడు పోతుందా ఇది అనే పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ఈ 4 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా తప్పదు. ఖచ్చితంగా తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళు గ్రహించుకోవాలా. వాళ్ళు గ్రహించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళకి జరగబోయేది మనం ఊహించుకున్నా కూడా మనకు కూడా భయం వేస్తుంది, ఎటువంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటారా అనేది. కాబట్టి నేను అనుకోవటం ఇంకొక 1 ఇయర్లో వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు, సరైన పద్ధతి పాటిస్తారు. ఆఫీసర్లు కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే IAS IPS వాళ్ళు అసలు ఆ స్టేటుది మనుషులు బ్రతికే స్టేటేనా, ఆ స్టేట్కి మనం పోవచ్చా అని అక్కడే రిక్వెస్ట్ చేసుకొని ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది. అటువంటి పరిస్థితిని ఏర్పరిచిండు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అనేటి ఏ స్టేట్లో ఉండవు. మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ఎప్పుడైనా సరే త్వరలో స్వస్తి చెప్తారని